25వ తేదీ నాడు చివరి నామినేషన్ టైం అయిన తర్వాత జరిగిన ర్యాలీ చాలా ఉత్సాహంగా అద్భుతంగా విజయవంతం చేసిన అందరూ పాల్గొన్న అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. అది ఒక ఉత్సవం మాదిరి ఉండేది పరిస్థితి. నాకు తెలిసి బహుశా ఎక్కడ లేని విధంగా జరిగింది. ఈ రాష్ట్రంలో 175 అసెంబ్లీలు మరియు 25 పార్లమెంట్లు, ఇరు వర్గాలైతే దాదాపు 400 మంది అభ్యర్థులకల్లా అద్భుతంగా జరిగిందని నాకు రిపోర్ట్ చెప్తున్నారు. కాబట్టి నాకైతే నమ్మకం పూర్తి స్థాయిలో ఉన్నది. అది రుజువైంది. ఇక్కడ గెలుపు గ్యారంటీ అని. నేనైతే సులభంగా ఈ ఎలక్షన్ల గురించి చెప్పాలనుకున్నది మీడియా ద్వారా మా వాళ్ళందరికీ, ముఖ్యంగా నేను సోషల్ మీడియా వాళ్ళకి కూడా చెప్తున్నా, మీరు నోట్ చేసుకొని అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కనికరం ఉండి ప్రేమ కలిగి పనిచేసే వాళ్లకు, కనికరము లేకుండా కనక రాజులకు మధ్య పోరాటం, ప్రతి దాంట్లో మోసం, ప్రతి దాంట్లో అబద్ధం, ప్రతి దాంట్లో నీచం, ఈ వ్యవస్థను సర్వనాశనం చేశాను చెప్పకూడదు. ఇటువంటి వ్యక్తులు రాజకీయాలకు తగదు. అందులో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సుధీకర్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారి చిన్న తమ్ముడు రవీంద్రనాథ్ రెడ్డి కూడా ప్రచారానికి వస్తున్నారు. సిగ్గు లేదని అడుగుతానా, ధర్మం లేదని అడుగుతానా? తెలియదా మీకు? అవినాష్ రెడ్డి, జగన్ రెడ్డి ఆధ్వర్యంలో, భారతి గారి ఆధ్వర్యంలో వివేకానంద రెడ్డి హత్య జరిగినది మీకు తెలుసా లేదా? సిబిఐ చెప్పలేదా? ఎవరి చేతిలో ఎక్కడి నుంచి ఫోన్లు పోయినాయి, ఏ టైంలో అటెండ్ అయినారు, ముద్దాయిలు అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నారా లేదా? ఇంకా వాళ్ళు తెల్లారుజామునే ఫోన్ కాల్ చేసి వాళ్లకు, ఆ జంటకు, అపూర్వ జంటకు, జగన్ భారతికి చెప్పలేదా? ఇది మీకు తెలియదా? సుధీకర్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, రాజశేఖర రెడ్డి తమ్ముళ్లకు తెలియదా? వైఎస్ఆర్ పార్టీకి మీరేం చేశారో, మీరు ప్రతి దాంట్లో దోపిడీ, ఇసుక మీరు అమ్ముతారు, సారాయిని సీసాలో పోసి సారే అమ్ముతున్నాడు, డిజిటల్ అమ్మకుండా ప్రైవేటుగా 1,00,000 కోట్ల అవినీతి జరగలేదా? ఇసుక 50,000 కోట్ల అవినీతి ఈ రాష్ట్రంలో జరగలేదా? అందులో జమ్మలమడుగులో ప్రత్యేకంగా జరగలేదా? భూ కబ్జాలు చేయలేదా? పెన్షన్లు, రేషన్ కార్డు తగ్గలేదా? కరెంటు రేటు పెంచలేదా? ఉద్యోగస్తులను సతాయిస్తారు లేదా? ఇక్కడ చేనేతలు 30,000 మంది ఉంటే ఆ 30,000 మందికి వాళ్ళ గొంతులు కోసే తప్ప అన్నీ చేయలేదా? కరువు ప్రకటించకుండా ఆపడం ఎందుకు చేసినారు? మత్స్య కార్మికులు ఇక్కడ ఉన్నారు, రిజర్వాయర్లు 2 ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, అక్కడ చేపలు పట్టే వాళ్ళకు మీరు నష్టం చేయలేదా? నిరుద్యోగ సమస్య పెంచలేదా? గనులు ఉన్నాయి, ఇక్కడ రాళ్ల గనులు ఉన్నాయి, వాళ్ళను నాశనం చేయలేదా? ఇండస్ట్రీ రాకుండా అడ్డపడలేదా? ఏసీ సిమెంట్ అడ్డపడలేదా? రాజోళ్ళు చెప్పి చేసినారా పని? అక్కడ గండికోట పునరావాసం వాళ్ళకు డబ్బులు ఇచ్చినారా? వాళ్ళ వసతులు కల్పించినారా? ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ ఏమైంది? గండికోట టూరిజం ఏమైంది? సిగ్గు లేదా ఓట్లు అడగడానికి? అన్ఫిట్, నన్నేదో మాట్లాడతారు. నేను అడుగడుగునా ఏం చేయాలని తెలిసిన పరిజ్ఞానం ఉన్నవానికి మీకు బుద్ధి లేదు, ధర్మం లేదు. ఇక్కడ స్థానిక నాయకుడు సూర్యనారాయణ రెడ్డి ఏందో గెలిపిస్తాడంట అత్యధిక మెజార్టీతో. సిగ్గునాలా? బూతులకు తిరగని దరిద్రుడు నువ్వు. మేము లేకుంటే బూతులు తిరగలేవు, నువ్వు పోలింగ్ బూతులు తిరగలేవు. 9, 11 గెలిస్తే నిన్ను సీట్లో కూర్చోబెట్టినా నేను, అవమానం పొంది. అవినాష్ రెడ్డిని గెలిపిస్తాడంట. సిగ్గులే? అవినాష్ రెడ్డిని గెలిపిస్తామనే దానికి. అవినాష్ రెడ్డి కూనికోరు అంటే మాతో బంధుత్వం తర్వాత మా నాశనం కొడతావా నువ్వు? మా నాశనం, మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలా? మీరేమో ఒంటరిగా తిరగాల, మేము అత్యంత ప్రమాదం ఎదుర్కోవాలా? ఆదినారాయణ రెడ్డిని ఓడిస్తారనే దానికి సిగ్గులే? సుధీర్ రెడ్డి కబ్జాలు చేయలేదా? నిన్ను నీచంగా చూడలేదా? సుధీర్ రెడ్డిని గెలిపిస్తావు అంటే ఆదినారాయణని ఓడిస్తావా? నీకు దమ్ముందా? నీకు ధర్మం ఉందా? నీకు ధైర్యం ఉందా? మీ ఇష్టం అనుకుంటారా మీరు? మీ సర్పంచ్ ఎలక్షన్లు చేతులెత్తే నేను సర్పంచ్ ఎలక్షన్ సెట్ చేసిన. మీరు జెడ్పీటీసీ కాకుండా మేము మా కుటుంబం ఎంటర్ అయ్యి జెడ్పీటీసీ చేసినాం. మీకు రెండోసారి ఏకగ్రీవంగా సర్పంచ్ ఇస్తే నువ్వే పెత్తనం తీసుకున్నావు. ప్రతిసారి నీ చేసే మోసానికి బలైనాం. ధర్మం ఏదో ఒకసారి తెలుసుకుంటాడని పోతా ఉంటే మీ ఇష్టం వచ్చేట్టు స్టేట్మెంట్ ఇస్తారా?
వాళ్ళు వస్తారంటే ఏందో రవీంద్రనాథ్ రెడ్డి, సుధీర్ రెడ్డి తెచ్చుకోమను. జగన్ రెడ్డి స్వయంగా రావాలని కోరుకుంటున్నా. జగన్ రెడ్డి రావాలా, భారతి రావాలా, అవినాష్ భార్య రావాలా, విమలమ్మ రావాలా, మొత్తం టీం దిగాలి. ఇక్కడ ఓడిస్తా వాళ్ళని. మీకు కావాల్సింది ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు జగన్ రెడ్డి. ఇష్టం వచ్చినట్టు అప్పులు చేస్తావు, ఇష్టం వచ్చినట్టు తప్పులు చేస్తావు, ఇష్టం వచ్చినట్టు మోసాలు చెప్తావు. నొక్కినా ఏంది నీ ముఖం నొక్కినది? 2,70,000 కోట్లు మేము వస్తాం, 4 లక్షల కోట్లు ఇదే 5 ఏళ్లలో రాబోయే సంక్షేమం చేస్తాం. 5 లక్షల కోట్లకు పైగా అభివృద్ధి చేస్తాం. రాయలసీమ అభివృద్ధి జరుగు తీరుతుంది. మత్స్య కార్మికులకు లేదు, చేనేత కార్మికులు లేదు, భవన కార్మికులు అధోగతి. నువ్వే ఇసుక రేటు అత్యధికంగా ఉండడం వల్ల ఇండస్ట్రీ పడిపోయింది. ప్లస్ దానికి తోడు రియల్ ఎస్టేట్ పడిపోయింది. తర్వాత కాంట్రాక్టర్లు సర్వనాశనమైనారు. అన్ని రంగాల్లో విఫలం. టోటల్ మార్కెట్ క్లోజ్. వీళ్ళు వస్తే సర్వనాశనం. మా ప్రజలను అడుగుతున్నా, మా ఓటర్లను అడుగుతున్నా, మీరు దయచేసి దరిద్రులను కోటేస్తారా, పని చేసే వాళ్ళని కోటేస్తారా? అవినాష్ రెడ్డి వర్సెస్ భూపేష్ రెడ్డి. భూపేష్ రెడ్డి యంగ్, 5 సంవత్సరాలు నా చేసినవాడు. రాజకీయాల్లో యాక్టివ్గా 30 నెలలు తిరుగుతున్నాడు. ఎంపీ క్యాండిడేట్గా అతను పోటీ చేస్తున్నాడు. మా వానికి జమ్మన మడుగులో అత్యధికంగా మెజార్టీ వేయమని మీ ద్వారా అడుగుతున్నా. నన్ను అత్యధిక మెజార్టీతో వేయమని బీజేపీ పార్టీ తరఫున అడుగుతున్నా. నేను పని చేస్తా, పని చేసే గుర్రాన్ని. దరిద్రపు గాడిద, దరిద్రపు పంది సుధీర్ రెడ్డి. భాష బాగలేదు, ఏదో ప్రతి దాంట్లో లంచగొండితనం. అతను ఏంది అప్పీల్ అడిగేది? మిమ్మల్ని అడుగుతున్నా ప్రెస్ వాళ్ళు, మీరు కూడా దయచేసి ఈ విషయాలను ప్రజలకు తెలియాలా. మీరు స్వయంగా ఓటు చేయాలా, మీ కుటుంబ సభ్యులు ఓటు వేయాలా, అధికారులు కూడా మాకు సహకరించాలి. ప్రజలతో పాటు అందరూ ప్రచారం చేసి ఇక్కడున్న వాళ్ళు మా భూపేశ్కు అన్ని చోట్ల ఓట్లు వచ్చేటట్టుగా ప్రచారం చేయాలా. మీ బంధువులకు, మీ స్నేహితులకు చెప్పాలా. ధర్మం జయించాలా. ధర్మం జయించితేనే అన్ని పూర్తి ఉండేది. ఇష్టం వచ్చినట్టు కాదు చేయాల్సింది, ధర్మ సాక్షిగా చేయాలా. ఏంటిది? ఎక్కడ పోతుంది ప్రయాణం? మా పిల్లల కుటుంబ సభ్యులు మేము ఎన్నో నష్టపోయినాం. ఫ్యాక్షన్ వద్దు, ఫ్యాషన్ వద్దు అనే దానికి తగ్గట్టుగా పనిచేసిన లేదో. గ్యాస్ కనెక్షన్, కుట్టు మిషన్లు పెట్టాను లేదా, ఫిల్టర్ వాటర్ పెట్టా లేదా, మధ్యాహ్న భోజనం పెట్టా, భవన కార్మికులకు ఇన్సూరెన్స్ కట్టా, సీఎం రిలీఫ్ ఫండ్ అత్యధికంగా ఇచ్చిన, RID స్కీమ్ బయటకు తీసిన, DRGF స్కీమ్ బయటకు తీసిన, CPW స్కీమ్ బయటకు తీసిన, HVDS బయటకు తీసిన, ప్లస్ సెంట్రల్ స్కీమ్స్ ఎన్నో బయటికి లాక్కొచ్చిన. ఎంపీ ఫండ్స్ లాక్కొని వచ్చి వేరే వాళ్ళకి తెచ్చి ఇక్కడ ఎంపీ లాడ్స్ తీసుకొని వచ్చి డెవలప్ చేసిన. నేను గమనించిన ఒకటే మాట, ప్రతి పేదవానికి ఇల్లు ఉండాలి, ప్రతి వానికి ఇంట్లో గ్యాస్ ఉండాలి, ఇంట్లో మంచినీళ్ళు ఉండాలి, కరెంటు ఉండాలి, టాయిలెట్ ఉండాలి, బయట రోడ్డు ఉండాలి, డ్రైనేజ్ ఉండాలి, పెన్షన్ ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, ఆరోగ్యశ్రీ కార్డు ఉండాలి, స్కూల్ బిల్డింగ్ ఉండాలి, అంగన్వాడీ ఉండాలి, మెయిన్ రోడ్డు బాగుండాలి, గవర్నమెంట్ ఆసుపత్రి బాగుండాలి, ఆరోగ్యశ్రీ కార్డు పనిచేయాలి. ఈ విధంగా పనిచేస్తూ కొత్తగా జామ్యాలు ఉండాలా, జామ్యాలు పెట్టారు. వికలాంగులకు సర్టిఫికేట్ కోసం సర్టిఫికేట్ రైజ్ చేసిన, ఆస్తుల కల్పన పెరగాలని మున్సిపాలిటీ చేసిన, కొత్త కోణం చేసిన. కొత్త కోణానికి ఉత్త కోణానికి మధ్య పోటీ, ఉత్తమునికి ఉత్తుత్తిగాళ్ళకు మధ్య పోటీ. మేమిద్దరం అభ్యర్థుల ఇద్దరము ఉత్తమోత్తరము, వాళ్ళు ఉత్తుత్తి. వాళ్ళ దొంగ మాటలు వినొద్దు. అందరూ ప్రజలకి తిరగండి. మోడీ గారి ప్రోగ్రాం కూడా 3 చోట్ల ఈ రాష్ట్రంలో రాబోతున్నది. మొత్తం ఏగుతాడు, చెప్పుతో కొట్టాడు, చెప్తాడు. జగన్ రెడ్డి, నీకు కాలం దగ్గరకు వచ్చింది. నువ్వు డిజిటల్లో మోసం చేసినావు. ఢిల్లీ స్కామ్లో కూడా నీకు సంబంధం ఉంది. వివేకానంద దాంట్లో సంబంధం ఉంది. నీకు అన్ని సీన్లు బయటకు వస్తాయి, పాత కేసులు బయటకు వస్తాయి. ఆ విషయాలు కూడా మా మోడీ గారు చెప్పబోతున్నాడు. అమిత్ షా గారు కూడా ఇంకా బలంగా చెప్పబోతున్నాడు. వీళ్ళ సీన్ అంతా బయటకు వస్తుంది. వీళ్లకు, ఇటువంటి దరిద్రులకు ఓటేస్తే ఈ రాష్ట్రం, అందులో ఈ జమ్మలముడుకు మళ్ళీ ఫ్యాక్షన్ గడ్డ అవుతుంది. మొత్తము అంగడి పెడతారు వీళ్ళు. ఇప్పటికే ఎక్కువైంది డోసు ఎక్కువైంది. ఏంటిది? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.